తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తాయని కూడా. 30,000 సబ్స్క్రైబర్స్ ఎంత మానిటైజ్ చేశా. అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయ్యాయి. 70,000 రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ. 70,000 రూపీస్ వస్తే మా అక్క నాతో అనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు. మా అమ్మ చనిపోయిన తర్వాత 70,000 వచ్చిన మా అక్క కాల్ చేసి ఏమన్నా తెలుసా, అమ్మయ్య ఇంకొక 1.5 లక్ష 2 లక్షలు చేసుకోరా మొత్తం, నీకు ఎట్ట కూడా పెళ్లి చేద్దాం, ఆ 2 లక్షలు ఇంకొక లక్ష ఎట్లా కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే బాగుంటుందని అని మా అక్క కూడా హోప్ వచ్చింది. 70,000 సంపాదించినని. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో ఒక మంత్కి 39 లక్షలు మీరు ఆల్రెడీ చూసుంటారు. అక్కడ దాకా వచ్చింది. నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో. కొంతమంది జెన్యూన్గా చెప్తున్నాను. కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మా మదర్కి పీక్ ప్రాబ్లమ్స్. మా ఇంట్లో అందరికీ ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో. ఆస్తులు ఎలాంటి ఆస్తులు, మెట్ట ప్రాంతం అది. ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి, 8 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు అంటారు. కానీ అవి ఎవడు కొండవు దాంట్లో పంటలు పండవు. ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి అమ్మడు. దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవి. చేతిలో డబ్బులు ఉండేది లేదు. బర్రెలు ఉంటాయి. బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది. గెడ్డి మోపులు తెచ్చేది మా అమ్మాయి, వ్యవసాయం చేసేది మా అమ్మాయి, నిమ్మతోట ఉండేది అది కూడా పోయిందిలే. అక్కడికి పోయేది మా అమ్మాయి, మాకు వండి పెట్టేది మా అమ్మాయి, 4 పిల్లకాయలని. అన్నీ చూసుకునేసరికి మా అమ్మ కూడా హైట్ ఎక్కువ, సన్నంగా ఉండేది. అంత ప్రాబ్లం